హిందూ మతంలో పూజలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఉదయం సాయంత్రం దీపం వెలిగిస్తే ఆ ఇంటికి శుభం. భగవంతుని పూజలో వత్తి నూనె ఎంత ముఖ్యమో పూలు కూడా అంతే ముఖ్యం. కాబట్టి భగవంతుడి పూజకు పువ్వులు తప్పనిసరిగా ఉండాలి. పూజకు పువ్వులు ఉపయోగిస్తే భగవంతుడు ప్రసన్నుడవుతాడు. అలాగే దీని పరిమళం వాతావరణం చుట్టూ వ్యాపించి మనసు ఆహ్లాదపరుస్తుంది. అలాగే సుగంధ శక్తులు మనిషికి సానుకూల శక్తిని ఆకర్షిస్తాయి. అలాగే దేవుడికి ఉపయోగించే పువ్వులను ఎప్పుడూ వాసన చూడకూడదు. మరి ఎందుకు వాసన చూడకూడదు తెలుసుకుందాం. ఇక దేవత నుండి వెలువడే తరంగాలు, దేవత యొక్క సూత్రాన్ని సూచించే పువ్వుల సంఖ్య, ఆ సూత్రానికి సంబంధించిన పువ్వుల నిర్దిష్ట అమరిక, ఇవన్నీ ఆ అమరికలో దేవత నుండి వెలువడే చురుకైన తరంగాలను మరియు సువాసన ద్వారా వాటి ఉద్గారాలను నిలుపుకోవడానికి మనకు సహాయపడతాయి. అవసరాన్ని బట్టి పువ్వుల కణాలు దేవత సూత్రం నిర్దిష్ట సంఖ్యలో పుష్పాలకు వేగంగా ఆకర్షించబడతాయి. ఇంట్లో లేదా గుడిలో ఉంచిన దేవతా విగ్రహాలకు పూలు సమర్పించేటప్పుడు పళ్ళెల్లో ఉంచిన చిన్న ప్రకాశవంతమైన పువ్వులతో ప్రారంభించండి. తర్వాత మధ్యస్థ పరిమాణపు లేతరంగు పువ్వులు, చివరగా పెద్ద తెల్లని పువ్వులను అమర్చాలి. శంకు ఆకారంలో శంఖం శిఖరం వద్ద గణపతికి పుష్పాలు సమర్పించిన తర్వాత పురుష దేవతలకు ఆ తర్వాత దేవత యొక్క స్త్రీ ప్రతిరూపానికి లేదా దేవత యొక్క ఉపరూపాలకు పుష్పాలను సమర్పించాలి. దేవతలకి పువ్వులు సమర్పించేటప్పుడు దాని కొమ్మ దేవత వైపు మరియు రేకులు మన వైపు ఉండాలి. కొమ్మ ద్వారా ఆకర్షించబడిన దేవతల తరంగాలు నిర్గుణ తరంగాల యొక్క అధిక నిష్పత్తిని కలిగి ఉంటాయి. ఈ నిర్గుణ తరంగాల ప్రవాహం మరియు రేకుల్లోకి ప్రవేశించినప్పుడు వాటిని రంగు మరియు సువాసన కణాల కదలికలు నిర్గుణ తరంగాలను పృథ్వీతత్వ మరియు అపతత్వ సహాయంతో సుగుణ తరంగాలుగా మారుస్తాయి. అంటే పువ్వుని ఎందుకు వాసన చూడకూడదు అనే విషయంలో కూడా ఇంత పెద్ద సైన్స్ ఉంది. అంటే ఆ తరంగాలు మ్యాగ్నెటిక్ ఫోర్స్గా మారి ఈ సుగంధాల ద్వారా మనకి శక్తిని అందిస్తాయి. ఒక పువ్వుని దాని కొమ్మతో భగవంతుని వైపు సమర్పించినప్పుడు దేవత నుండి వెలువడే కంపనాలు అంటే ఆ తరంగాలు ఆ కాండం వైపుకు ఆకర్షించబడతాయి. అలాగే అవి ఆధారకుడి వైపు అంటే పువ్వు ఎవరు సమర్పిస్తారో వారి వైపుకు ప్రసరిస్తాయి. ప్రతి చెట్టులోనూ దేవత సూత్రం విత్తన రూపంలో చురుగ్గా ఉంటుంది. దేవతకి సమర్పించిన పుష్పం యొక్క కొమ్మ దేవత వైపు ఉన్నప్పుడు ఆ దేవత నుండి వెలువడే కంపనాలు ఆ కాండం వైపుకు ఆకర్షితులవుతాయి. కొమ్మ నుండి రేకుల ద్వారా, రేకుల నుండి పువ్వు సువాసన ద్వారా అవి పూజ వైపుకు విడుదలవుతాయి. ఆ తర్వాత ఎవరు ఆ పూజ చేస్తారో వారికవి ప్రసరిస్తాయి. ఇక్కడ రేకుల చర్య ఫ్యాన్ బ్లేడ్ల మాదిరిగా ఉంటుంది. బ్లేడ్ల భ్రమణం వల్ల గాలి వ్యాపించినప్పుడు రేకులకు ఉండే ఆ సువాసన అంతా వ్యాపించి మనకి ఫలితం దక్కుతుంది. అప్పుడు పృథ్వీతత్వ మరియు అపతత్వ సహాయంతో అవి సుగుణ తరంగాలుగా మారి మనకి శక్తినిస్తాయి. కాబట్టి దేవుడికి సమర్పించే పువ్వుల్ని అందుకే వాసన చూడకూడదు అంటారు.